శ్రీ గురుభ్యో నమః. నేటి కాలంలో అనేక మంది ఇబ్బంది పడేటువంటి సమస్య నిద్రలేమి సమస్య. కామెంట్స్‌లో గూడా వందల కొద్దీ కామెంట్స్ వస్తున్నాయండి. నిద్రలేమికి పరిష్కారం చెప్పండి, ఏదైనా శ్లోకం చెప్పండి అని. ఈ నిద్రలేమికి శాస్త్రంలో గొప్ప పరిష్కారాన్ని, ఒక చిన్న శ్లోకాన్ని మన మహర్షులైన వారు ఎప్పుడో సూచించినారండి. ఆ శ్లోకాన్ని పడుకునే ముందు కనీసం 3 సార్లు లేదా 11 సార్లు చదివి పడుకోవాలి. ఆ శ్లోకంలో 5గురు మహామునుల పేర్లనేవి ఉంటాయి. ఆ మహామునుల యొక్క చరిత్రను స్వల్పంగా మీకు చెబుతాను. దాన్ని మనసులో మననం చేసుకుంటూ, ఆ శ్లోకాన్ని మీరు పదే పదే ధ్యానం చేసుకుంటూ ఉండాలి. అలా చేసుకుంటూ మీరు పడుకున్నట్లయితే చక్కగా మీకు నిద్ర పడుతుంది. గాఢమైనటువంటి నిద్ర పడుతుంది అని, అసలు ఈ శ్లోకంలో నిద్ర ఎందుకు పట్టదో, దానికి కారణాలేమిటో గూడా మనకి ఈ శ్లోకంలో 5 ఋషుల పేర్ల ద్వారానే మనకు మన మహర్షులు చెప్పడం జరిగింది. చాలా అద్భుతమైనటువంటి శ్లోకం. చాలా చిన్న శ్లోకం. అందరూ గూడా చేసుకొని చక్కగా నిద్రించండి. భయంతో నిద్ర పట్టని వారికి, కలలు వచ్చేవారికి కూడా, పేద కలలు వచ్చేవారు కూడా ఈ శ్లోకాన్ని చదివితే అవి కూడా రావు అని మనకు చెప్పడం జరిగింది. ముందుగా ఆ శ్లోకం ఏమిటో మీకు చెప్పేస్తాను. అగస్త్యో మాధవంశ్చైవ ముచికుందో మహాబలః కపిలో మునిరాస్తికః పంచైతే సుఖశాయనః. అగస్త్యో మాధవశ్చైవ ముచికుందో మహాబలః కపిలో మునిరాస్తికః పంచైతే సుఖశాయనః. మరొకసారి చెబుతున్నాను. అగస్త్యో మాధవశ్చైవ ముచికుందో మహాబలః కపిలో మునిరాస్తికః పంచైతే సుఖశాయనః అనేటువంటిది శ్లోకం. ఇందులో 5గురు పేర్లు చెబుతున్నారు. మొట్టమొదటిది అగస్త్య మహర్షి పేరు, తర్వాతి మాధవుడిది అంటే నారాయణుని పేరు, ముచికుందుడు అనేటువంటి రాజు పేరు, కపిల మహర్షి పేరు, అది కూడా నారాయణ అవతారమే, ఆస్తికముని పేరు చెబుతూ ఉన్నారు. ఈ 5గురిని స్మరిస్తే సుఖశాయనః ప్రశాంతమైనటువంటి నిద్ర పడుతుందట. ఎందుకు పడుతుంది అంటే, అగస్త్యో మొట్టమొదటి పేరు. అగస్త్యుల వారు దేనికి ప్రసిద్ధి అండి? సాధారణంగా నిద్ర పట్టకపోవడానికి ప్రధాన కారణం అన్నం అరగకపోవడము అని మనకు వైద్యుల వారు చెబుతూ ఉన్నారు. వైద్యులు అందుకే భోజనాన్ని నిద్రకు 2 గంటల ముందు చేయాలి అని శాస్త్రం చెబుతూ ఉన్నది, వైద్య శాస్త్రం. అలా కాకుండా మనం తీరా పడుకునే ముందు అన్నం తింటే అది డైజెస్ట్ చేసుకోవడానికి శరీరం వర్క్ చేస్తూ ఉంటుంది కాబట్టి మన శరీరం రెస్ట్‌లోకి వెళ్ళదు. అగస్త్యుడు అరుగుదలకు ప్రతీక. ఆయన వాతాపి అనేటువంటి రాక్షసుని అరిగించుకున్నాడు. అందుకే చిన్నప్పుడు జీర్ణం జీర్ణం వాతాపి జీర్ణం అని పిల్లలకు పాలు గాని, అన్నం గాని పెట్టగానే చెప్పేవారు కదా! ఎందుకంటే అలా అని ఆ పొట్టను నిమురుతూ ఉంటే బొడ్డు దగ్గర అన్నం అరిగిపోతుంది అని నమ్మేవారు. అది నిజంగా జరిగేది కూడా. అయితే అగస్త్యుని పేరు చెప్పుకొని పొట్ట దగ్గర ఇలా 3 సార్లు ఇలా రుద్దుకున్నా కూడా అన్నం అజీర్ణ సమస్యలు తొలగిపోతాయని ఒకానొక శాస్త్రవాక్యం ఉన్నది. అందుకే అగస్త్యుని పేరు చెప్పినారంట. అజీర్ణం వల్ల ఏమైనా నీకు ఆ నిద్రలేమి సమస్య వస్తుందేమో చూసుకో అని చెబుతూ ఉన్నాడు ముందుగానే. అందుకే కనీసం ఒక గంట ముందు అన్నం తినండి నిద్రపోవడానికి అని. ఒక పావు గంట సేపు అలా ఇలా వాకింగ్ చేసి ఈ అగస్త్యుల వారి మనసులో స్మరించుకోండి. ఆ అన్నం అజీర్తి సమస్యలు ఏమైనా ఉంటే దానివల్ల వచ్చేటువంటి నిద్రలేమి అనేది తొలగిపోతుంది. ఇక రెండవది మాధవశ్చైవ. మాధవుడు అంటే నారాయణుడు, ఆయన స్థితికారుడు కదా. అంటే మనిషికి ఎప్పుడు ఏం ఆపద వస్తుందో, రేపు ఏమవుతుందో అనేటువంటి బాధ వల్ల నిద్ర పట్టదండి. అది ప్రధాన కారణం. నారాయణుడు అన్నీ చూసుకుంటాడు. ఆయన స్థితికారుడు. ఎప్పుడు ఏది ఎలా జరగాలో అన్నీ కూడా ఈశ్వరుడు రాసి పెట్టాడండి. మనం అనుకుంటే జరిగేది కాదు. అనుకోకుంటే జరగకుండా ఉండేది కాదు. కాబట్టి అంతా నా మాధవుడు, ఆ నారాయణుడు చూసుకుంటాడు అని ధైర్యంగా స్వామివారి పాదాలను స్మరించుకొని నిద్రపోండి. అంతా కూడా సుఖమైనటువంటి నిద్ర లభిస్తుంది. నారాయణ నామస్మరణ చేత సకల శుభాలు కలుగుతాయి. ఇక మూడవది ముచికుందుడు అనేటువంటి మహారాజు. ఏమైందంటే దేవతల తరపున రాక్షసులతోటి కొన్ని వేల సంవత్సరాల పాటు యుద్ధం చేసినాడు. ఆ యుద్ధంలో చక్కగా రాక్షసులను అందరినీ కూడా ఓడించినాడు, సంహరించినాడు. కానీ అన్ని సంవత్సరాల పాటు యుద్ధం చేయడంలో ఆయన శరీరం పూర్తిగా అలసిపోయింది. నిద్రకు లేకుండా ఉండడం వల్ల పూర్తిగా అలసిపోయింది. అప్పుడు దేవతలు ఏమైనా వరం కావాలా ముచుకుందా అంటే, నా గాఢ నిద్ర పట్టేలా వరం ఇవ్వండయ్యా అని కోరినారట. అప్పుడు ఏందంటే, ఎవరైనా నా నిద్రకు భంగం కలిగిస్తే వాడు భస్మం అయిపోవాలి అని కోరుకుంటే సరేనని ఇచ్చినారు. ఆ ముచుకుందుడు వెళ్ళి ఒక గుహలో పడుకుంటే ఆ
రాక్షసుడు కేశి అనేటువంటి ఒక రాక్షసుడు వచ్చి నిద్ర మెరుపుతాడు. ఈ ఏకాదశి వృత్తాంతంలో వచ్చేటువంటి కథ ఇదంతా కూడా. కాబట్టి ఆయన గాఢ నిద్రకు ప్రతీకుడు ఈ ముచుకుందుడు అనేటువంటి రాజు. కాబట్టి ఆయన స్మరిస్తే గాఢ నిద్ర పుడుతుందని మనకు శాస్త్రంలో ఉన్నటువంటి నమ్మకం. కాబట్టి ఆయన స్మరించండి. ఇక 4వది కపిలహ. కపిలుడు సాంఖ్యయోగాన్ని బోధించినాడు. సాంఖ్యయోగము అంటే ఈ శరీర వ్యామోహం వలనే కదా, శారీరకమైనటువంటి బాధల వల్ల నిద్ర పట్టలేదు అనుకోండి, ఈ శరీరమే నీవు కాదు, నీవు ఆత్మవు. కాబట్టి ఆ ఆత్మ యందు దృష్టి పెట్టు అంటే లోపల ఉన్నటువంటి శ్వాస యందు అష్టాంగ యోగం చెబుతాడండి. అష్టాంగ యోగాన్ని కపిల భగవానుడు వారు బోధించినారు. అష్టాంగ యోగంలో ఏంటంటే భగవంతుడి యొక్క ప్రతి అంగమునందు కూడా దృష్టి పెట్టినట్లయితే మనస్సు తొందరగా లయమవుతుంది, ఈశ్వరుని చేరుకోవచ్చు, ముక్తి కూడా పొందవచ్చు అని చెబుతాడు. కాబట్టి ఆ విధంగా శ్వాస మీద దృష్టి పెట్టి మీరు నిద్రపోండి, అప్పుడు కూడా మీకు నిద్ర పడుతుందని కపిల భగవానుని యొక్క సాంఖ్యయోగం ద్వారా మీకు చెబుతూ ఉన్నట్లుగా అనిపిస్తుంది. ఆ తర్వాత ఆస్తిక. పూర్వం ఏంటంటే బయట పడుకునేవారు, తాటాకు ఇల్లు కదా, ఈ పాములు తేళ్ల బాధ అనేది విపరీతంగా ఉండేది. ఆస్తికమని తలుచుకుంటే సర్ప బాధ అనేది ఉండదండి. చిన్నప్పుడు మా అమ్మమ్మ గారు కూడా నాకు బాగా చెబుతుండే, పొదల్లోకి వెళ్తుంటే ఆస్తికముని అనుకుంటూ వెళ్ళరా అని. ఎందుకంటే ఆయన సర్పయాగంలో సర్పములను కాపాడినాడు. ఆ సర్పములన్నీ కూడా నశించిపోతుంటాయి. జనమేజయుడు చేసినటువంటి సర్పయాగంలో సర్పాలన్నీ కూడా నశించిపోతుంటే ఈ ఆస్తికమునే వచ్చి ఆ సర్పయాగాన్ని ఆపించి సర్పజాతిని కాపాడినాడు. కాబట్టి ఈ ఆస్తికముని పేరు స్మరించేవారిని, ఆస్తికముని పూజించేవారిని సర్పములు ఏమీ చేయవు అని మన పెద్దల మాట, శాస్త్రవాక్యం కూడా. కాబట్టి ఆయనని స్మరించినట్లయితే రాత్రిపూట ఈ సర్పాలు వస్తాయేమో అనేటువంటి భయంతో నిద్ర పట్టకుండా ఉంటే ఆ బాధ తొలగిపోతుంది అని మనకి ఇక్కడ చెబుతూ ఉన్నారు. కాబట్టి శారీరక బాధల నుంచి, మానసిక బాధల నుంచి, ఆరోగ్య బాధల నుంచి, ఈ విధంగా చుట్టూ ఉన్నటువంటి పీడకలలు ఇట్లాంటి వాటివి రాకుండా ఉండేందుకు ఈ విధంగా అన్ని విధాలుగా కూడా ఒక అద్భుతమైనటువంటి కూర్పు చేసి పెట్టినటువంటి శ్లోకం ఈ శ్లోకం. కాబట్టి ప్రతి ఒక్కరూ చక్కగా దీన్ని చదువుకోండి. 11 సార్లు ఈ శ్లోకాన్ని చదువుకోండి. అదేవిధంగా పడుకునే ముందు శివనామాన్ని 11 సార్లు శివ 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 అని 11 సార్లు చెప్పుకోండి. ఎందుకంటే ఆయన లయకారుడు, తాత్కాలిక లయం నిద్ర ఉంటే కూడా. కాబట్టి అప్పుడు నామాన్ని కూడా 11 సార్లు చెప్పుకొని చక్కగా హాయిగా మనసులో ఆ యొక్క పరమేశ్వరుని యొక్క పాదాలను తలుచుకుంటూ ధ్యానిస్తూ శ్వాస మీద ధ్యాస పెట్టి నిద్రించండి. హాయిగా నిద్ర పడుతుంది. ఒక్క నిద్ర పట్టిందంటే అన్ని అనారోగ్యాలు పోతాయండి. నిద్ర వల్లే సమస్త రోగాలు కూడా వస్తాయని మనకు వైద్య శాస్త్రం కూడా చెబుతుంది. కాబట్టి ఆ ప్రశాంతమైనటువంటి నిద్ర కోసం ఈ చక్కటి సూచనలను పాటించండి. ఈ శ్లోకాన్ని, ఆ శివనామాన్ని స్మరించండి. అందరూ కూడా హాయిగా నిద్రపోండి. శ్రీమాత్రే నమః. స్వస్తి. జై శ్రీరామ్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తప్పకుండా తెలియజేయండి. స్వస్తి.